ఈ వీడియో చెప్పే ఇన్ఫర్మేషన్ రియల్గా జరిగిందండి. సో ఒక క్యాండిడేట్ 5 ఇయర్స్ బ్యాక్ అతను ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశాడు. 5 ఇయర్స్ నుంచి జాబ్ ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. ఎంతోమందిని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎంతోమంది దగ్గర రెఫర్ తీసుకొని ట్రై చేశాడు. బట్ ఎక్కడ కూడా అతనికి ఆపర్చునిటీ దొరకలేదు. సో ఇంకా మనందరికి తెలిసిన విషయమే. ఇన్ని ఇయర్స్ ఒక జాబ్ కోసం ట్రై చేస్తూ జాబ్ రాకపోతే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ప్రెజర్ ఎక్కువ అవుతుంటుంది. రిలేటివ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుండి కానీ నీకు ఇన్ని ఇయర్స్ రాలేదు ఇంకేమొస్తుంది లేరా అన్నట్టు ఉంటారు. అండ్ అతనితో పాటు చదివిన అతని బ్యాచ్మేట్స్ అందరూ కూడా మంచి జాబ్ చేస్తూ అండ్ మ్యారేజ్ కూడా అయిపోయి లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా తెలిసిందే కదా, అందరూ కంపేర్ చేస్తుంటారు. మీ ఫ్రెండ్కి ఇలాగ వచ్చిన జాబు మరి నీకు రాలేదు ఇలాగ అంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రయత్నం చేస్తుండగా ఈ క్యాండిడేట్కి ఇంకా జాబ్స్ నాకు స్ట్రైట్గా అటెండ్ అయితే రావట్లేదు అంటే అతనికి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడమో లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ రాకపోవడమో. సో ఏదైతే మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా ఒక్కోసారి మనకి ఇంటర్వ్యూని క్లియర్ చేయలేం. మరి అతను నెక్స్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే అతనికి ఒకరోజు కన్సల్టెన్సీ నుంచి ఒక అన్నోన్ కన్సల్టెన్సీ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. సో మేము మీకు ఎక్స్పీరియన్స్తో జాబ్ పెట్టిస్తాము అండ్ బ్యాక్ డోర్ ద్వారా ఇలాగ మాకు పలానా కంపెనీలో మాకు కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎంత అమౌంట్ కానీ పే చేస్తే మీకు వితిన్ ఏ వీక్స్లో జాబ్ వచ్చేలాగా చేస్తామని వాళ్ళు అతనికి గట్టిగా చెప్పేసరికి అతనికి ఇంకా ఇన్ని పరిస్థితులు ఫేస్ చేసిన తర్వాత ఇలాంటి మాటలు విని ఆయనకు ఒక ఆశ, ఎట్లాగైనా ఈసారి జాబ్ వస్తుంది, నేను ఇంకా మా రిలేటివ్స్ దగ్గర కానీ అందరి దగ్గర మంచిగా నేను తలెత్తుకొని తిరగవచ్చు అని ఒక ఆశతో అతను ఏం చేశాడంటే ఓకే చెప్పేసాడు దానికి. సో ఇక్కడ ఏం జరిగిందంటే అతనికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసిన టైంలో యాక్చువల్గా ప్రాక్సీ ఇంటర్వ్యూ జరిగాయండి. సో ఆ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఇతను మాత్రం వీడియో ముందుండి వేరే క్యాండిడేట్ ఇంటర్వ్యూ తీసుకోవటం అండ్ సెలెక్ట్ అవ్వటం ఇవన్నీ కూడా 1 వీక్లో కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంతా. అండ్ కంపెనీ వాళ్ళు ఈ క్యాండిడేటే ఇంటర్వ్యూ చేశారని అనుకొని అతనికి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అతనికి ఆన్ బోర్డింగ్ కూడా చేసేసారు. సో ఆన్ బోర్డింగ్ అయిన మొదటి రోజే అతనికి ల్యాప్టాప్ ఇవ్వటము, ఓకే, అతనికి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఇవ్వటము, అతని డెస్క్ని ఇవ్వడం, అసైన్ చేయడం, హెచ్ఆర్ అన్నీ చేసేసారు. అండ్ అతను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అతను తెలుసుకున్న కొన్ని వీడియో చూసి అన్నీ తెలుసుకొని మనం ఫస్ట్ 3 months 6 months సైలెంట్గా ఉంటామని అతను చాలా క్వైట్గా ఉండేవాడు. ఎవరు ఏదడిగినా కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి సైలెంట్ అంతవరకు మేనేజ్ చేసాడు, బాగానే మేనేజ్ చేశాడు. కానీ ఎప్పుడైతే అతనికి టాస్క్ అసైన్ చేశారో ఇంకా అక్కడి నుంచి డౌట్స్ రావడం స్టార్ట్ అయింది. టాస్క్ అసైన్ చేసిన దగ్గర నుంచి ఆ కోడ్ రివ్యూస్లో అతని పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది కూడా. అండ్ అదేవిధంగా అతను రాస్తున్న కోడ్ కూడా ప్రొఫెషనల్గా లేకపోవటము ఇవన్నీ మేనేజర్ నోటీస్ చేశారు. ఇతను నిజంగానే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటేనా అన్న డౌట్ అయితే మేనేజర్కి వాళ్ళందరికీ కూడా కొలీగ్స్ కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే రివ్యూ చేయలేకపోతున్నారు, కోడ్ చేయలేకపోతున్నారు అండ్ ఈవెన్ స్మాల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేక ఇబ్బంది పడిపోయారు. అప్పుడు మేనేజరు హెచ్ఆర్కి చెప్పడం, ఆ హెచ్ఆర్ స్లోగా మళ్ళీ బీజీవీ స్టార్ట్ చేయడం, ఇంటర్నల్ బీజీవీ ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేయడం జరిగింది. హెచ్ఆర్ ఎలాగా బీజీవీ చేసుకున్నారంటే ఇంటర్నల్గా ఏవైతే ఇంటర్వ్యూ జరిగిందో ఆ రికార్డెడ్ వీడియోస్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి రివ్యూ చేశారు. అక్కడ వాయిస్కి, ఆ ఇంటర్వ్యూలో జరిగిన వాయిస్కి అండ్ ఈ క్యాండిడేట్ వాయిస్కి అసలు మిస్ మ్యాచ్ అయింది. ఆ ఇంటర్వ్యూ రికార్డ్స్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిఎఫ్ అసలు నిజంగా ఉందా లేదని ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కూడా చెక్ చేసుకున్నారు. అండ్ ప్రీవియస్ ఏదైతే కంపెనీ మెన్షన్ చేస్తారో అవి చెక్ చేయగా అవన్నీ కూడా ఫేక్ కంపెనీస్ అని, ఫేక్ ప్రొఫైల్ అని అండర్స్టాండ్ అయింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత సరే క్యాండిడేట్ దగ్గర ఏమన్నా స్కిల్స్ ఉన్నాయా చూద్దాము, ఏమన్నా మన ఇంటర్నల్గా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి టెక్నికల్ అసెస్మెంట్ కండక్ట్ చేద్దాము, ఏమన్నా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నారు అప్పటికి కంపెనీ వాళ్ళు కూడా. బట్ ఆ ఇచ్చిన అసెస్మెంట్ కూడా అతను క్లియర్ చేయలేకపోయాడు. సో రిజెక్ట్ అయిపోయాడు. లేవు అండ్ సరైన కమ్యూనికేషన్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. మరి ఇన్ని లేవనప్పుడు ఇంక క్యాండిడేట్ని మనం ఎలా ఉంచుకుందామని వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఇమీడియట్గా టర్మినేట్ చేశారు క్యాండిడేట్ని. ఫైనల్గా ఈ క్యాండిడేట్ ఏం చేశారంటే ఎవరైతే కన్సల్టెన్సీ కాల్ చేసి ఎన్ని మనీ తీసుకొని పంపించారో వాళ్ళకి ఎన్నోసార్లు కాల్ చేస్తే ఫైనల్గా లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మాది ఆన్ బోర్డింగ్ వరకే మా డ్యూటీ, మా రెస్పాన్సిబిలిటీ, తర్వాత మీరే మేనేజ్ చేసుకోవాలని ఒక సింపుల్ స్టేట్మెంట్తో నెక్స్ట్ అదంతా మీరే చూసుకోవాలి, మీరే మేనేజ్ చేసుకోవాలని సింపుల్గా చెప్పేశారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్డోర్ జాబ్స్ అనేవి, ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అనేవి ఇంకా ఎక్కడన్నా ఉంటే మాత్రం అవి చూడటానికి చాలా ఈజీ ప్రాసెస్లా ఉంటాయి. బట్
ఇంటర్వ్యూలో బట్ కంపెనీస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్ వస్తే మాత్రం మీకు కన్ఫామ్గా మళ్ళీ ఇంటర్నల్గా ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్ కానీ అసెస్మెంట్ కానీ కండక్ట్ చేస్తారు అండ్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. సరే మళ్ళీ మీరు జాబ్ లాస్ అయ్యడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు 3 నెలల ముచ్చట్లా కాకుండా స్కిల్స్ నేర్చుకోండి. వర్కింగ్ స్కిల్స్, ప్రాక్టికల్ స్కిల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఉంటే జాబ్ చేయొచ్చు. సో ఫైనల్గా నా కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నో స్కిల్స్ దెన్ నో సర్వైవల్. మరి మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి ఛాలెంజెస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జెంట్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.